హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో సిఐడి దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. 5వ రోజు ఉప్పల్ స్టేడియం బేస్ చేసుకుని నిందితులను ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే A1 జగన్మోహన్ రావును స్టేడియానికి తీసుకొచ్చి విచారించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో 500 మ్యాచ్లు జరగగా వాటి లెక్కలు తీస్తున్నారు ఆఫీసర్స్. హెచ్సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించారు. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ను విచారించిన సిఐడి అధికారులు ఫేక్ క్లబ్ డాక్యుమెంట్లు పరిశీలించారు. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి 5వ రోజు విచారణపై డీటెయిల్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఏంటి అప్డేట్స్ ఇవ్వాలా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఈరోజు 5వ రోజు కస్టడీ విచారణ సిఐడి అధికారులు చేస్తున్నారు. సో అంటే మొదటి నుంచి కూడా A1 జగన్మోహన్ రావుని ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇతను ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, సో BCI నుంచి వచ్చేటువంటి గ్రాంట్ కానీ, తర్వాత ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్లకు సంబంధించి కానీ, సో ఇట్లాంటి విషయాలన్నీ పైన సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక దీంతోపాటు నిన్న మనకి A5గా ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్, ఇతను గౌలిపుర క్రికెట్ క్లబ్ ఏదైతే ఉందో సో దాన్ని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా చేశారు. సో దానికి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజేంద్ర యాదవ్తో పాటు ఆ క్లబ్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలైనటువంటి కవిత, సో వీరిద్దరిని కూడా వారి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ సిఐడి అధికారులు వారికి తీసుకున్నారు. సో వాటిని పరిశీలించేటువంటి పనిలో ఉన్నారు. సో ప్రజెంట్ సిఐడి కార్యాలయం వద్ద మనం ఉన్నాము. ఇందులోనే గత 5 రోజులు అంటే నేటికి 5 రోజులుగా ఇక్కడ విచారిస్తున్నారు. మొన్న అంటే 3వ రోజు సిఐడి కస్టడీ విచారణలో భాగంగా 3వ రోజు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును కూడా ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లి హెచ్సీఏ కార్యాలయంలో కూడా పలు కీలక డాక్యుమెంట్లను కూడా సిఐడి అధికారులు పరిశీలించి వాటిని జగన్మోహన్ రావు ముందుంచి కూడా ఈ ఎంక్వైరీ చేశారు. సో ప్రజెంట్ కాసేపటి క్రితమే ఇంకా సిఐడికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి 5గురు A2 ఒక్కడే అబ్స్కాండ్ పరారులో ఉన్నారు. దేవరాజు సెక్రటరీ హెచ్సీఏకి సంబంధించినటువంటి అతను పరారులో ఉన్నాడు. సో ప్రజెంట్ సిఐడి ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నిందితులను అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక నిన్న చాలా వరకు కూడా అటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సంబంధించి ఫోర్జరీ కానీ, ఏదైతే ఆ డాక్యుమెంట్లకు సంబంధించి కానీ, తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు ఎట్లా సృష్టించారు, సో ఈ విషయాలన్నింటిని కూడా ఆరా తీస్తున్నారు. దీంతోపాటు హెచ్సీఏకి సంబంధించినటువంటి ఏదైతే ఈ డాక్యుమెంట్లో ముఖ్యంగా క్యాటరింగ్ సంబంధించి టెండర్లు లేకుండానే తమ అనుకూలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుకి అనుకూలంగా ఉన్న వారికి టెండర్లు కూడా ఇప్పించారు అన్నటువంటి వాటిని కూడా గుర్తించారు. దీంతోపాటు ఇటు ఒక్కొక్క ప్లేట్కి ఫుడ్కి సంబంధించినటువంటి వాటిలో కూడా చాలా వరకు నిధుల గోల్మాల్ జరిగిందంటూ కూడా వాటిని కూడా సిఐడి గుర్తించే పనిలో ఉంది. దీంతోపాటు గతంలో కూడా పవర్ బిల్ ఏదైతే ఉందో ఈ ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి పవర్ బిల్ల విషయంలో కూడా సిఐడి అధికారులు వాటిని కూడా ట్రాన్సాక్షన్స్ కానీ బిల్లుల విషయం కూడా ఆరా తీస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఇక రేపు నిందితులని కోర్టులో హాజరుపరుస్తారు. ఎందుకంటే 6 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ముగుస్తుంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు కూడా విచారించి తర్వాత అక్కడ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసి తదనంతరం మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. సో మొత్తానికైతే చాలా విషయాలను కూడా ఇక ఈ కస్టడీలో రాబడుతున్నారు. ఈరోజు 5వ రోజు కస్టడీ భాగంగా అందరూ కూడా ఈ సిఐడి కార్యాలయంలోనే ఉన్న నిందితులను ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ఈ నిధుల గోల్మాల్ కానీ, జిల్లా క్రికెట్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫండ్కి సంబంధించి కానీ ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పూర్తిగా ఈ సిఐడి అధికారులు అయితే వస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు నిధుల గోల్మాల్ జరిగింది. ఇందులో కొన్ని 100 కోట్లు కూడా ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ, అభివృద్ధి క్రికెట్ కోసం కానీ, బాల్స్ సంబంధించి కానీ, మెయింటెనెన్స్కి సంబంధించి కానీ, సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా సిఐడి అధికారులు అయితే అక్కడ వాటి డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా పరిశీలిస్తున్నారు. సో ఈరోజు 5వ రోజు, ఈరోజు ఉదయం నుండి కూడా అంటే లోపల వారి యొక్క సంబంధించినటువంటి అంటే ఈరోజు న్యాయవాదుల సమక్షంలో కాకుండా సో ప్రజెంట్ వారి యొక్క నిందితులనే వారి నుంచి స్టేట్మెంట్ తీసుకొని పూర్తిగా కూడా రికార్డు అంతా టైప్ చేస్తున్నారు. సో రేపు 6వ రోజు రేపు కూడా మధ్యాహ్నం వరకు కస్టడీ చేసి సో తదనంతరం మళ్ళీ కోర్టుకు వెళ్తారు. సో ప్రజెంట్ మాత్రం 5వ రోజు కస్టడీ భాగంగా మాత్రం A1 నుంచి A2 ఒక్కడు పరారులో ఉన్నారు. సో A1 తర్వాత A3, A4, A5, A6 సో వీరందరినీ కూడా సిఐడి అధికారులు అయితే కొంత వారిని ప్రశ్నిస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఇందులో
ఎన్నికల్లో పాల్గొన్నటువంటి క్లబ్బులన్నీ కొంత మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే కొన్ని 24కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇందులో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సో వాటిపైన కూడా కొంత క్లారిటీ లాగా ఉంది. మొత్తానికైతే ఈ ఎన్నిక కూడా అంత నిష్పక్షపాతంగా జరగలేదు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఎలక్ట్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి సో సిఐడి అధికారులు ఈ కస్టడీ విచారణ మాత్రం ఈరోజు 5వ రోజు మాత్రం జరుగుతుంది. చంద్ర, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో సిఐడి దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. 5వ రోజు ఉప్పల్ స్టేడియాన్ని బేస్ చేసుకుని నిందితులను ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే A1 జగన్మోహన్ రావును స్టేడియానికి తీసుకొచ్చి విచారించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో 500 మ్యాచ్లు జరగగా వాటి లెక్కలు తీస్తున్నారు అధికారులు. హెచ్సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ను విచారించిన సిఐడి అధికారులు ఫేక్ క్లబ్ డాక్యుమెంట్లను పరిశీలించింది. నిన్న శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ A5 రాజేందర్ యాదవ్, A6 శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ రాజేందర్ భార్య కవిత నివాసాల్లో సోదాలు చేశారు. ఇంట్లో ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లను సిఐడి అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. క్యాటరింగ్కు ఎలాంటి టెండర్లు లేకుండానే తమకు అనుకూల సంస్థకు కేటాయించినట్టుగా గుర్తించారు. ఒక్కో ప్లేట్పై 2000 రూపాయలు బిల్ వేసి వాటికి హెచ్సీఏ నిధులు చెల్లించినట్టుగా గుర్తించారు. 2024లో చెల్లించిన పవర్ బిల్స్ను సైతం వెరిఫై చేస్తోంది సిఐడి. రేపు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు.